జై మా కాళీ. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. జై మా శ్రీకృష్ణ. ఓం నమో నారాయణాయకి జై, ఓం నమ శివాయకి జై. ఇంకా మా చిన్ని కన్నయ్యకి సారీ నా కన్నయ్యకే కాదు, నా కన్నయ్య అంటే అందరికీ కూడా కన్నయ్య కదా. కన్నయ్య చిన్ని బాలుడిగా ఉంటాడు, అలా నారాయణుడిగా మన తండ్రిగా ఉంటాడు, మనకి బాబుగా ఉంటాడు. కాబట్టి ముద్దుగా కన్నయ్య అని పిలుచుకుంటాం కదా. పైగా ఈరోజు మన పిల్లలతో పాటు మనకు పిల్లాడే వస్తా అంటాడంట ఆ నారాయణుడు. ఎందుకంటే సాక్షాత్తు నారాయణ స్వరూపంగా భావించడమే కాదు, ఈరోజు సాక్షాత్తు కొలువై ఉంటాడు రేగుపల్లెలో నారాయణుడు. అందుకే భోగిపళ్ళు పిల్లలకు పోస్తారు. ఎలాంటి తండ్రి అనుగ్రహం నిండుగా ఉండాలని, పిల్లలకు ఎలాంటి ఆరోగ్యం పరంగానైనా, లేదంటే ఏదైనా దోషాలు, లేదంటే ఏదైనా నెగిటివ్ అట్రాక్ట్ అవ్వకుండా అలా ఉండడం కోసం ఈరోజు భోగిపళ్ళు చక్కగా పోస్తారు పిల్లలకి పోసే ముందు పిల్లల్లో చిన్న పిల్లాడు ఎవరు ముందు? మన చిన్ని కన్నయ్య, గోపాల బాలుడు కదా. బృందావనంలో చిన్ని కన్నయ్య ఉంటాడు కదా, మన కన్నయ్య మన దగ్గరికి బాలుడై వస్తాడు. కాబట్టి కన్నయ్యకి ముందుగా పోసేసి భోగిపళ్ళు చక్కగా హారతి ఇచ్చేసి దృష్టి తీయాలి. మళ్ళీ అలాగే మన పిల్లలకి కూడా మంచిగా కన్నయ్యకి పోసిన తర్వాత భోగిపళ్ళు మన చిన్న పిల్లలకి పోయాలి. 3 to 3 months నుంచి స్టార్ట్ చేయొచ్చు పిల్లలకి. మళ్ళీ అలాగే 11 years వరకు భోగిపళ్ళు పోయొచ్చు.